Dhanik Bharat Educational Institutions, Inter, IIT, JEE, NEET, admission opened. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ప్రముఖ నటి పావలా శ్యామల కన్నుమూశారు. గత కొన్నేళ్లుగా తీవ్ర అనారోగ్య సమస్యలతో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు పావలా శ్యామల. తెల్లవారుజామున 1:52 ఆమెకు గుండెపోటు రావడంతో మరణించినట్లుగా ఉస్మానియా హాస్పిటల్ వైద్యులు ప్రకటించారు. 1984లో చిరంజీవి ఛాలెంజ్ సినిమాతో సినీ రంగంలో అరంగేట్రం చేశారు పావలా శ్యామల. ఇక 100 సినిమాల్లో నటించారు. ప్రస్తుతం ఆమె అనారోగ్య సమస్యలతో గత కొంతకాలంగా బాధపడుతున్నారు. ఆర్థికపరమైనటువంటి సమస్యలతో కూడా చాలా మంది నటుల దగ్గరికి ఆమె దగ్గరికి వెళ్ళడం, సో ఆమెకు ఆర్థికంగా కొంతవరకు భరోసాని కల్పించేటువంటి ప్రయత్నం చేశారు, ఆర్థికంగా సహాయాన్ని అందించేటువంటి ప్రయత్నం చేశారు. అయితే ఇటీవలే కాలంలో పావలా శ్యామల ఆర్థిక పరిస్థితి కూడా చాలా వరకు కూడా క్రిటికల్గా మారింది. గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో వృద్ధాప్యంతో ఆమె బాధపడుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రధానంగా శ్యామలది గుంటూరు జిల్లా అమరావతి ప్రాంతం. 17 ఏళ్ల వయసులోనే రంగస్థలంలోకి అరంగేట్రం చేసినటువంటి ఆమె ఆ తర్వాత పావలా అనేటువంటి నాటకంలో నటించడం వల్ల పావలా శ్యామలగా గుర్తింపు తెచ్చుకున్నారు. పావలా శ్యామల అసలు పేరు నేతి శ్యామల. ప్రధానంగా ఈ నాటకంలో ఆమెకు వచ్చినటువంటి ప్రధానమైన గుర్తింపు, దీంతో పాటుగా అపూర్వమైనటువంటి స్పందన కారణంగా ఆమె పేరు పావలా శ్యామలగా మార్చుకున్నారు. రంగస్థలమే నాకు గుర్తింపునిచ్చింది. పావలా నాటకంలో నటనకు వందలాది మంది వచ్చి అవార్డుల రూపంలో నాకు సినీ పరిశ్రమకు జీవితానికి ఒక బాటలు వేశారంటూ కూడా ఆమె పదే పదే చెప్పినటువంటి వైనాన్ని కూడా మనం గమనించాలి. మీద ప్రముఖ నటి పావలా శ్యామల కన్నుమూశారు. గత కొన్నేళ్లుగా తీవ్ర అనారోగ్య సమస్యలతో చికిత్స పొందుతున్నటువంటి ఆమె తుది శ్వాస విడిచారు. అర్ధరాత్రి 1:52 గుండెపోటు రావడంతో మరణించినట్లుగా ఉస్మానియా వైద్యులు ప్రకటించారు. 1984లో చిరంజీవి ఛాలెంజ్ సినిమాతో తెరంగేట్రం చేసినటువంటి ఆమె 100కు పైగా సినిమాల్లో నటించారు. అందరి మెప్పును కూడా పొందారు. ఇప్పటికి కూడా మీమ్స్ లో చాలా వరకు సోషల్ మీడియాలో మనం గమనించినప్పుడు గోలీమార్ సినిమాలో ఎవరికి భాయ్ అనేటువంటి ఒక డైలాగ్, వీళ్ళంతో ఆమె మాట్లాడేటువంటి ఆ సన్నివేశం ఇప్పటికీ మీమ్స్ లో నేటి యువత జంజీ తరంలో కూడా చాలా ఫేమస్ అయినటువంటి వైనాన్ని కూడా మనం చూడొచ్చు. ప్రధానంగా గుంటూరు జిల్లా అమరావతి ప్రాంతానికి సంబంధించినటువంటి ఆమె 17 ఏళ్లకి రంగస్థలంలోకి అరంగేట్రం చేయడం, పావలా అనేటువంటి ఒక నాటకంలో ఆమె నటించడం వల్ల నేతి శ్యామల కాస్త పావలా శ్యామగా మారారు. అయితే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఈ జనరేషన్లో కూడా ఆమె పాత్రలు చాలా వరకు కూడా హీరోలు పోషించేటువంటి విధంగానే కనబడుతున్నటువంటి వైన మనం చూస్తున్నాం. ఎన్నో సినిమాల్లో కీలకమైనటువంటి పాత్రలు కూడా నటించడం జరిగింది. బాబాయ్ హోటల్, ఖడ్గం, ఆంధ్రావాలా, అట్టడు, అదేవిధంగా గోలీమార్, బెండప్పారావు ఆర్ఎంపీ, వర్షం, నువ్వు వస్తానంటే నేను వద్దంటానా, మత్తు వదలరా, ఇలాంటి చాలా కీలకమైనటువంటి సినిమాల్లో కూడా ఆమె హీరోలు పోషించారు. కానీ చిన్నతనంలో వివాహమైన కొద్ది కాలానికే భర్త దూరం అయిపోయిన ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు, ఒంటరిగానే కుమార్తెను పోషించుకుంటూ వచ్చారు. అయితే కుమార్తెకు ఎదురైనటువంటి తీవ్ర ఆరోగ్య సమస్యలు, దానికైనటువంటి వైద్యం ఖర్చులల్ల ఆమె సంపాదించినటువంటి ఆస్తి మొత్తాన్ని కూడా కోల్పోవడం జరిగింది, కరిగిపోవడం జరిగింది. అయితే వయోభారంతో అవకాశాలు తగ్గిపోవడం, సరైనటువంటి నివాసం లేకపోవడం, కిడ్నీ, గుండె సంబంధితమైనటువంటి సమస్యలతో శారీరకంగా ఆర్థికంగా చాలా వరకు కూడా ఇబ్బందులు పడ్డారు. పలువురికి సినీ ప్రముఖులు చిరంజీవి, పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్, పూరి జగన్నాథ్ వంటి వారు ఆర్థికంగా కొంతవరకు సహాయాన్ని అందించినా అది కూడా వారికి సరిపోయేటువంటి పరిస్థితులు అయితే కనబడలేదు. అయితే ప్రస్తుతం పావలా శ్యామల కన్నుమూసినటువంటి నేపథ్యంలో మరి కాసేపట్లో ఆమె యొక్క భౌతిక కాయాన్ని ఫిలిం ఛాంబర్కి తీసుకెళ్లేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. లేదా వారి కుటుంబ సభ్యులకు అప్పగించేటువంటి ప్రక్రియ కూడా ప్రారంభించేటువంటి అవకాశాలు అయితే చాలా స్పష్టంగా కనబడుతున్నాయి. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ఫిలిం కరెస్పాండెంట్ రవీంద్ర అందిస్తారు. రవీంద్ర, చెప్పండి. ప్రముఖ నటి పావలా శ్యామల కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. బాబాయ్, అబ్బాయి, ఖడ్గం, ఆంధ్రావాలా, సో గోలీమార్, ఇలాంటి చాలా సినిమాల్లో నటించినటువంటి వైనాన్ని కూడా మనం చూడొచ్చు. అసలు రీసెంట్ అప్డేట్స్ ఏంటి? టాలీవుడ్ లో ప్రముఖ నటిగా పేరొందిన పావలా శ్యామల గారు ఇవాళ ఉదయం 1:52 గుండెపోటు రావడంతో ఉస్మానియా ఆసుపత్రిలో కన్నుమూశారు. ఈ విషయాన్ని ఉస్మానియా ఆసుపత్రి వైద్యులు అధికారికంగా ప్రకటించడం జరిగింది. ప్రస్తుతం ఆవిడ భౌతిక కాయం అక్కడ ఆసుపత్రిలో ఉంది. వాళ్ళ బంధువులకు అప్పగించే ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయి. సో పావలా శ్యామల గారి విషయానికి వస్తే 100 సినిమాలకు పైగా ఆవిడ నటించడం జరిగింది. చాలా మంచి పాత్రలు, అంటే తక్కువ నిడివి ఉన్నా కూడా పెద్ద హీరోల సినిమాల్లో పాత్రలు చేయడం వల్ల మంచి గుర్తింపు తెచ్చుకున్నారని చెప్పాలి. 1951లో గుంటూరు జిల్లాలో ఆంధ్రప్రదేశ్ లో జన్మించిన పావలా శ్యామల గారి అసలు పేరు నేతి శ్యామల. ఆ నాటకం ద్వారా ఏదైతే పేరు తెచ్చుకున్నారో అదే ఇంటి పేరుగా మారిపోయి అక్కడి నుంచి మెల్లగా పరిశ్రమ వైపు అడుగులు వేయడం అయితే జరిగింది.
1985లో ఆ ఛాలెంజ్ తో తెరంగేట్రం చేసిన పావల శ్యామల తర్వాత జంధ్యాల గారితో ఏర్పడిన పరిచయం, కె విశ్వనాథ్ లాంటి మంచి దర్శకుల ఇచ్చిన అవకాశాలని చక్కగా ఉపయోగించుకోవడంతో బాబాయ్ అబ్బాయి, స్వర్ణకమలం అలాంటి సినిమాలు మంచి గుర్తింపునిచ్చాయి. తక్కువ అంటే ఆ వేసేది చిన్న పాత్ర, పని మనిషి పాత్ర కావచ్చు, లేకపోతే సహాయకురాలి పాత్ర కావచ్చు, లేదా ఒక ఆయా లాంటి పాత్ర కావచ్చు, వేసినా చాలా సహజంగా అరే మన ఇంట్లో మనుషులాగా కూడా ఉన్నారు అనిపించేలా నటించడం పావల శ్యామల గారి ప్రత్యేకత. ఇప్పటి తరంలో కూడా ఆవిడ ఆంధ్ర వాళ్ళలో క్యారెక్టర్ కావచ్చు, తర్వాత గోలీమార్లో వీళ్ళని ఫోన్ లో బెదిరించే సీన్ ద్వారా కావచ్చు, జంజీ యూత్ లో కూడా బాగా పాపులారిటీ తెచ్చుకున్నారు. ఇప్పటికీ చాలా మీమ్స్ లో వాడుతూ ఉంటారు. అనారోగ్యం పరంగా చూసుకుంటే మనకు ఆవిడ వయసు 75తో పాటు చాలా కాలంగా సమస్యలు వేధిస్తా ఉన్నాయి. ఆ శ్యామల గారి కూతురు కూడా ఒకే ఆసుపత్రిలో చేరి చికిత్స తీసుకున్న ఉదంతాలు ఉన్నాయి. పూరి జగన్నాథ్ కావచ్చు, తర్వాత పవన్ కళ్యాణ్, సాయిధరం తేజు ఇలాంటి వాళ్ళు ముందు నుంచి అంటే వెండి తెర పైన ఎంత నవ్వులు పూయించినా, వెండి తెర పైన అందరికీ హాస్యాన్ని పంచేటువంటి రీతిలో తన పాటలో తను అంటే మమేకం అయిపోయినా నిజ జీవితంలో మాత్రం ఎన్నో విషాదకరమైనటువంటి ఘటనలు, కష్టాలు, ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులే ఎదురైనటువంటి వైనాన్ని చివరి దశ వరకు కూడా మనం చూసాం. సో దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? నిజమండి. ఎందుకంటే పావల శ్యామల గారు ఆ బ్రాహ్మణ కుటుంబంలో జన్మించినప్పటికీ కూడా ఆవిడ చాలా కష్టాలు వెంటాడాయి. చిన్నప్పుడే తల్లిని కోల్పోయారు. 10వ తరగతి వరకు మాత్రమే చదువుకోగలిగారు. దురదృష్టవశాత్తు కూతురు పుట్టిన కొంతకాలానికే భర్త చనిపోవడం అనేది ఆవిడ జీవితంలో పెద్ద కుదుపుగా చెప్పుకోవాలి. సో అక్కడి నుంచి ఆర్థిక ఇబ్బందులు తరచూ వెంటాడేవి. పావల శ్యామల గారికి ఎంత ప్రతిభ ఉన్నప్పటికీ కూడా నిర్మలమ్మ, అన్నపూర్ణ, సుధా లాంటి వాళ్ళ స్థాయిలో పోటీ ఇవ్వలేకపోయారు. అంటే అన్ని అవకాశాలు వచ్చేవి కాదు. ఒకవేళ అలా జరిగి ఉండింటే ఎక్కువ సినిమాలు చేసి ఆర్థికంగా నిలదొక్కునే అవకాశం ఉండేది. కానీ పావల శ్యామల గారికి అంత వరుసగా అంటే ఎక్కువ సినిమాలు వచ్చేవి కాకపోవడం వల్ల తనకు ఫైనాన్షియల్ గా కలిగిన ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో అవి క్రమంగా పెరుగుతూ పోయాయి. సో అప్పుడప్పుడు పూరి జగన్నాథ్ లాంటి దర్శకులు చేతిని అందించినా కూడా ఆవిడ నిలదొక్కుకోవడానికి అవి సరిపోక ఆ ఇబ్బందులు పడిన వైనం మనం సోషల్ మీడియాలో కానీ చాలా సందర్భాల్లో వీడియో రూపంలో బయటకు వచ్చింది. సో ఇలాంటి ఒక ఇబ్బందికరమైన పరిస్థితిని శ్యామల గారు చాలా సంవత్సరాలుగా చూస్తున్నారు. స్టార్ హీరోల సినిమాలు ఎన్నో నటించారు. ప్రభాస్ కావచ్చు, జూనియర్ ఎన్టీఆర్ కావచ్చు, పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, చిరంజీవి, బాలకృష్ణ ఇలా దాదాపుగా ప్రముఖ హీరోలు అందరి సినిమాల్లోనూ పావల శ్యామల గారు కనిపించారు. కాకపోతే ఏంటంటే గొప్ప బ్రేక్ త్రూ అంటే ఇది లైఫ్ టైం సినిమా, ఈవిడ తప్ప ఈ పాత్ర చేయలేని గొప్ప పాత్రలు ఆవిడకు లభించకపోవడం అనేది దురదృష్టం అనే చెప్పాలి. ఎస్ రవీంద్ర, ఎవరైనా ప్రముఖులు వచ్చారు అక్కడికి పార్థివ దేహాన్ని సందర్శించడానికి? అదేవిధంగా వారి కుటుంబ సభ్యులకి ఎంతవరకు అప్పగించేటువంటి అవకాశాలు ఉన్నాయి? ఇప్పటికైతే సందర్శనకు ఎవరూ రాలేదు. అంటే శ్యామల గారి పార్థివ దేహాన్ని ఎక్కడికి తరలిస్తారు అనే నిర్ణయాన్ని బట్టి ప్రముఖులు సందర్శించడం అయితే జరుగుతుంది. అది వాళ్ళ స్వగృహానికి తీసుకెళ్తారా లేకపోతే ఫిలిం నగర్ తీసుకెళ్తారా అనేది ప్రస్తుతానికి అయితే చర్చలు జరుగుతూ ఉన్నాయి. ఇంకా దానికి సంబంధించి అయితే నిర్ణయం తీసుకోలేదు. సో 1:52 జరిగింది కాబట్టి తెల్లవారుజామున ఈ వార్త అందరికీ తెలిసింది. ఇంకా తెలుసుకోవాల్సిన చాలా ఉన్నారు కాబట్టి దీనికి సంబంధించిన మా అసోసియేషన్ ఎలా స్పందిస్తుంది, అధ్యక్షుడు మంచు విష్ణు కానీ, ఇతర ఆర్టిస్టులు కానీ, ఆ శ్యామల గారితో పనిచేస్తున్న దర్శకులు కానీ వీళ్ళందరూ కూడా ఇప్పుడు తెలుసుకుంటున్నారు కాబట్టి వాళ్ళ సందర్శన మరి కాసేపట్లో ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ఎస్ రైట్ రవీంద్ర, థ్యాంక్ యూ.